మౌన పోరాటం మౌన పోరాటం. అక్క, నీకు వద్దనిపించొచ్చు, కడుపులో ఉన్న చిన్న దుర్గమ్మకి ఆకలేస్తోంది కదా, తన కోసమైనా తాగక్క. తర్వాత రేపు బయటకొచ్చాక ఏం పిన్ని నాకు ఆకలేస్తున్నా పట్టించుకోవా, మా అమ్మ వద్దంటే వదిలేస్తావా అని నన్ను నిలదీస్తోంది. అందుకోసమైనా తాగక్క. అవునమ్మా, ఖచ్చితంగా నిందిస్తుంది. తాగమ్మా, తాగు. సరే, ఇలా ఇవ్వు, తాగుతాను. ఎస్, ఇప్పుడు అర్థమైంది, నాకిప్పుడు అర్థమైంది. అర్థమైంది మహేంద్ర. విశాలాక్షి, నాకర్థమైంది, నాకర్థమైంది. ఏమర్థమైంది? పిచ్చోళ్ళ ఈ అరుపులేంటి? నేను పిచ్చోండి కాదు, ఇది వింటే నీకు పిచ్చెక్కుతుంది. ఏంటది? జానకికి కళ్ళు కనిపిస్తున్నాయి. ఏంటి? అవును విశాలాక్షి, జానకికి చూపొచ్చేసింది. కన్ఫర్మ్ గా నీకు పిచ్చెక్కింది. విశాలాక్షి, ఆ పిచ్చోడు కొట్టిన దెబ్బలకి నీకు మెదడు చితికిపోయుంటుంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. విశాలాక్షి, లేకపోతే ఏంటి? పుట్టుక నుంచి చూపులేని దానికి ఇప్పుడు చూపొచ్చిందంటావేంటి? అంటే అది గుళ్ళు గోపురాలు తిరుగుతుంది కాబట్టి ఇన్నేళ్లకి దేవుడు దానికి చూపిచ్చాడంటావా? సరే, నా మాటలకి వెటకారం ఆడుతున్నావు కదా, నేనొకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. అడుగు. నువ్వు సౌందర్యాన్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తావు కదా, ఆ చేతిని జానకి అంత స్పీడ్గా అంత కరెక్ట్గా ఎలా తిప్పి పట్టుకుంది? చూపులేని మనిషి అంత కరెక్ట్గా పట్టుకోగలుగుతుందా? అవును మహేంద్ర, నాకు ఈ విషయం అస్సలు గుర్తులేదు. అంత ఖచ్చితంగా ఎలా పట్టుకోగలిగింది? ఖచ్చితంగా చూపు లేకుండా అయితే పట్టుకోలేదు. అవును, తడుముకోకుండా డైరెక్ట్గా నా చెయ్యి ఎక్కడుందో చూసినట్టుగా పట్టుకుంది. చూసే పట్టుకుంది విశాలాక్షి. ఆ రోజు గదిలో నేను జానకిని కొట్టాలని వెళ్ళాను, కానీ అక్కడ జరిగింది వేరు. జానకి నా చేతుల నుంచి కొరడాలో లాక్కుని నన్ను చావగొట్టింది. ఆ రోజు నుంచే నాకు జానకి చూపు విషయంలో డౌట్ వచ్చింది. మరి విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు నాకు? ఎలా చెప్పమంటావు? ఒక మగాండి ఒక ఆడది చావబాదిందని అని ఏ మగాడైనా బయటికి చెప్పుకుంటాడా? కానీ ఎలా? జానకి కంటి చూపు ఎలా వచ్చింది? ఈ రోజుల్లో మనుషుల్లాంటి మిషన్లనే సృష్టిస్తున్నారు. ఓ విదేశీ వాళ్ళు కొంతమంది రోబో అమ్మాయిల్ని క్రియేట్ చేసి ఇండియాలోకి పంపించబోతున్నారంట. వాళ్ళకి రూపం, చర్మం అంతా అచ్చం అమ్మాయిలాగే ఉంటుందంట. వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుని సంసారం కూడా చేస్తారంట. పిల్లలను మాత్రం కనలేరంట. మన దేశ జనాభా నుంచి ఒక జనరేషన్ని తీసేయడానికి వాళ్ళు వేసిన ప్లాన్ అది. అంత టెక్నాలజీ పెరిగిపోతుంటే కళ్ళు లేని మనుషులు కళ్ళు తెప్పించడం కష్టమేం కాదు కదా. జానకి నిజంగానే చూపొచ్చిందన్న మాటే నిజం అనుకున్నా. అది రావడానికి ఒక ఆపరేషన్ అన్నా చేసుండాలి కదా. కానీ అలాంటిదే ఎప్పుడు మనం చూడలేదు. లేజర్ ట్రీట్మెంట్కి గంట టైం చాలు. అలాంటిదేమైనా టెక్నాలజీ వచ్చిందేమో. కళ్ళు తీసి కళ్ళు పెట్టి లోపల నరాలనేమైనా సెట్ చేస్తారేమో. ముసలోడు జానకిని గుడికని గంటల గంటలు తీసుకెళ్తున్నాడు కదా. మేబీ
అది ఇందుకోసమేనేమో. కానీ చూపు రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగొచ్చేమో కానీ నా చేతుల్ని నలిపేంత బలం ఎలా వస్తుంది? మన ఆలోచనలకి వాస్తవానికి సంబంధం లేదేమో అనిపిస్తుంది. తెలుసుకుంటాను విశాలాక్షి, మొత్తం అన్నీ తెలుసుకుంటాను. నా కూతురు నాకు టార్గెట్ పెట్టింది కదా, నేను మళ్ళీ కళ్యాణ్ రాముణ్ణి కొట్టిన తర్వాతే తన సౌందర్య దగ్గర పనిచేయటం మానేస్తాను అని. నా కూతుర్ని వాళ్ళ నుంచి విడిపించి మళ్ళీ యువరాణిని చేయడం కోసం వీలైనంత త్వరగా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటాను. విషయాలు తెలుసుకొని అప్పుడు వాళ్ళని కాళ్ళ కింద తొక్కేస్తాను. ఈ రోజు బిర్యానీ. రేయ్ సత్తి, ఈరోజు ఏంటి స్పెషల్ గా బిర్యానీ దమ్ చేసావు? అదేనండి, ఇది హైదరాబాద్ వాళ్ళ దమ్ బిర్యానీ. అమ్మాయి గారు చిన్నమ్మాయి గారు తినాలనుందంటే సరే అని స్పెషల్ గా చేశానండి. మరి తినేశారా? వాళ్ళిద్దరు తినేశారండి. ఇదిగో ఇప్పుడు జానకమ్మ గారు భోజనానికి వస్తున్నారు. జానకి అమ్మగారా? అవునండి, అమ్మగారు ఇందాక తినలేదు. చిన్నయ్య గారికి అమ్మాయి గారికి వడ్డించారు. ఏ అది వడ్డించడం ఎందుకు? వాళ్ళకి నువ్వు పెడతావు కదా. అంటే భర్తకి కూతురుకి తన చేత్తో తను వడ్డించి పెడుతుంటే అదో తృప్తి అంటారమ్మగారు. అదేంటో ఆ ప్రేమన్నోళ్ళకే అర్థమవుతుంది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అయ్యయ్యో, ఇది నా ఉద్దేశం కాదండి, జానకమ్మ గారి మాట. అంటే అంత ప్రేమ విశాలాక్షికి లేదనా జానకి ఉద్దేశం? మీరు నన్ను అడుగుతున్నారా లేకపోతే ఈ అమ్మగారికి గుర్తు చేస్తున్నారా? రేయ్, లేకపోతే ఏంటండి? మీకు తెలియదంటండి, అమ్మగారికి మొగుడికి ప్రేమతో అన్నం పెట్టేంత ప్రేమ ఉందో లేదో అని. అంటే ఉందని చెప్తున్నానండి. సర్లే, ఇప్పుడేం చేస్తున్నావు? జానకమ్మ గారి కోసం బిర్యానీ తీసుకెళ్తున్నాను. ఇందాక తీసుకెళ్లిన బిర్యానీ మొత్తం చిన్నయ్య గారు అమ్మాయి గారు తినేశారు. మూత పెట్టరా? మూత పెట్టు. మీరేం కంగారు పడకండి. బిర్యానీ అందరికీ సరిపడేలా ఉండాను. నోరు మూసుకొని విశాలాక్షి చెప్పింది చేయరా. అక్కడ అమ్మగారు భోజనానికి వచ్చేస్తున్నారయ్య గారు, బిర్యానీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు జానకి తినేది చికెన్ ముక్కలు కాదురా, ఈ నిప్పులు తింటుంది.